నమస్కారం. 2025 మొదట్లో మన దేశ ఆగ్నేయ తీరంలో ఒక షాకింగ్ సంఘటన జరిగింది. కేవలం కొద్ది రోజుల వ్యవధిలోనే ఏకంగా 500కు పైగా చనిపోయిన సముద్ర తాబేళ్లు ఒడ్డుకు కొట్టుకువచ్చాయి. ఇది చూసి పర్యావరణవేత్తలు, సాధారణ ప్రజలు అందరూ షాకయ్యారు. అసలు మన దేశంలో అత్యంత రక్షణ ఉన్న ఈ సముద్ర జీవుల్ని ఏది చంపేస్తోంది? ఈ ప్రశ్న అందరినీ కలవరపెట్టింది. ఈ విషాదం ఎలా బయటపడిందంటే 2025 జనవరిలో మీడియా రిపోర్ట్స్ మొదలయ్యాయి. తమిళనాడు, ఆంధ్రప్రదేశ్ తీరాల్లో వందల సంఖ్యలో తాబేళ్ల కడేబరాలు కనిపిస్తున్నాయని వార్తలొచ్చాయి. పరిస్థితి ఎంత తీరంగా ఉందంటే నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ అంటే ఎన్జీటీ వాళ్లంతట వాళ్లే ఈ కేసును స్వీకరించింది. దీన్నే సుమోటో కేసంటారు. అంటే ఎవరూ ఫిర్యాదు చెయ్యకముందే కోర్టే స్వయంగా రంగంలోకి దిగిందనమాట. సరే, అసలు ఈ సంక్షోభాన్ని పూర్తిగా అర్థం చేసుకోవాలంటే మనం ముందుగా ఈ ఆలివ్ రిడ్లీ సముద్ర తాబేళ్ల గురించి కొన్ని విషయాలు తెలుసుకోవాలి. ఈ ఆలివ్ రిడ్లీ తాబేళ్లు మన దేశంలో మామూలు జీవులు కావు. వన్యప్రాణి సంరక్షణ చట్టం 1972 ప్రకారం వీటికి షెడ్యూల్ 1 హోదా ఉంది. అంటే పులికి, ఏనుగుకి ఎలాంటి రక్షణ ఉంటుందో వీటికి కూడా అంతే అత్యున్నత స్థాయి చట్టపరమైన రక్షణ ఉందన్నమాట. ఈ తాబేళ్లు ప్రతి సంవత్సరం ఒక ప్రత్యేకమైన పనికోసం మన తీరాలకు వస్తాయి. సెప్టెంబర్, అక్టోబర్లో సంతానోత్పత్తి కోసం ఇక్కడికి చేరుకుంటాయి. ఇక నవంబర్ నుంచి మార్చ్ వరకు గుడ్లు పెట్టే సీజన్. ఆడ తాబేళ్లు ఒడ్డుకొచ్చి గుడ్లు పెడతాయి. ఆ గుడ్ల నుంచి పిల్లలు బయటకు రావడానికి సుమారు 45 నుంచి 60 రోజులు పడుతుంది. సరిగ్గా ఇంత కీలకమైన సమయంలోనే ఈ మరణాలు జరిగాయి. మరి ఇంత పెద్ద సంఖ్యలో తాబేళ్లు చనిపోవడానికి కారణమేంటి? పోస్ట్మార్టం రిపోర్ట్స్ ఏం చెప్పాయి? విచారణలో ఒకే ఒక్క భయంకరమైన కారణం బయటపడింది. పాండిచ్చేరి యూనివర్సిటీ ప్రొఫెసర్ కె శివకుమార్ చెప్పినట్టు అవి చాపల వలలలో చిక్కుకుంటే ఊపిరాడక చనిపోతాయి. పోస్ట్మార్టంలో కూడా ఇదే విషయం స్పష్టమైంది. వాటి ఊపిరితిత్తులు దెబ్బతినడం, మెడలు వాచిపోవడం, కళ్ళు బయటకొచ్చేయడం ఇవన్నీ ఊపిరాడక చనిపోయాయనడానికి ఆధారాలు. దీన్నే బై క్యాచ్ అంటారు. అంటే చేపల కోసం వేసిన వలల్లో అనుకోకుండా వేరే జీవులు చిక్కుకుపోవడం అన్నమాట. గాలి పీల్చుకోవడానికి పైకి రావాల్సిన తాబేళ్లకు ఇలా వలలో చిక్కుకుపోవడం అంటే అది మరణశాసనంతో సమానం. అసలు ఈ ప్రాణాంతకమైన బైక్యాచ్ ప్రక్రియ ఎలా జరుగుతుందో స్టెప్ బై స్టెప్ చూద్దాం. ముందుగా తాబేళ్లు గుడ్లు పెట్టడానికి తీరానికి దగ్గరగా వస్తాయి. అదే సమయంలో పెద్ద పెద్ద ఫిషింగ్ బోట్లు అంటే ట్రాలర్లు అక్కడే చాపల కోసం పొడవైన వలలు వేస్తాయి. పాపం, ఈ తాబేళ్లు ఆ వలల్లో చిక్కుకుపోతాయి. నీటి అడుగున ఇరుక్కుపోవడం వల్ల గాలి పీల్చుకోవడానికి పైకి రాలేవు. దాంతో ఆ వలలను బయటకు తీసేలోపే ఊపురాడక చనిపోతాయి. ఈ బైక్యాచ్ ఒక్కటే కాదు, మరికొన్ని కారణాలు కూడా ఈ తాబేళ్ల పాలిట శాపంగా మారే. తీరం దగ్గర చేపలు ఎక్కువగా దొరుకుతుండటంతో ఫిషింగ్ బోట్ల సంఖ్య పెరిగిపోయింది. అలాగే ఒడ్డున ఉండే కృత్రిమ లైట్ల వల్ల గుడ్లనుంచి బయటకొచ్చిన పిల్ల తాబేళ్లు దారి తప్పి సముద్రంలోకి వెళ్లకుండా భూమివైపు వెళుతున్నాయి. ఇక గుడ్లు పెట్టే ప్రాంతాలకు దగ్గరలో జరిగే పెద్ద పెద్ద కార్యక్రమాల శబ్దాలు కూడా వాటికి పెద్ద ఆటంకంగా మారాయి. ఈ పరిస్థితి చూసి చట్టం రంగంలోకి దిగింది. నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్, భారత సుప్రీంకోర్టు గతంలో ఇచ్చిన కొన్ని చాలా ముఖ్యమైన ఆదేశాలను మళ్లీ బలంగా గుర్తుచేసింది. ఎన్జీటీ ఇచ్చినవి కొత్త ఆదేశాలు కావు. సుప్రీంకోర్టు ఎప్పుడో చెప్పినవే. వాటిని కఠినంగా అమలు చెయ్యాలని చెప్పింది. అవేంటంటే, మొదటిది, చేపల వలల్లో టెడ్స్ అంటే టర్టిల్ ఎక్స్క్లూడెడ్ డివైజ్లను తప్పనిసరిగా వాడాలి. రెండోది, రాష్ట్రస్థాయిలో వీటి సంరక్షణను పర్యవేక్షించడానికి కమిటీలు ఏర్పాటు చేయాలి. మూడోది, తాబేళ్ల మరణాలను తగ్గించడానికి ప్రతి రాష్ట్రం తమకంటూ ఒక ప్లాన్ తయారు చేసుకోవాలి. ఇక చివరిగా, తీసుకున్న చర్యల గురించి ప్రతి 6 నెలలకి ఒకసారి రిపోర్ట్ ఇవ్వాలి. అసలు ఈ టర్టిల్ ఎక్స్క్లూడర్ డివైస్ అంటే టెడ్ అంటే ఏంటి? ఇది చాలా సింపుల్ పరికరం. చేపల వలలో ఒక ప్రత్యేకమైన దారిలాంటిది పెడతారు. దీనివల్ల వలలోకి వచ్చిన చేపలు లోపలే ఉండిపోతాయి. కాని తాబేళ్లు లాంటి పెద్ద జీవులు మాత్రం ఆ దారిగుండా సులభంగా బయటకు వెళ్ళిపోతాయి. చాలా సింపుల్ టెక్నాలజీ, కాని ప్రాణాలను కాపాడుతుంది. చూశారు కదా, చట్టాలున్నాయి, టెక్నాలజీ ఉంది. అయినా సరే తాబేళ్ల మరణాలు ఎందుకు ఆగట్లేదు? అసలు సమస్య విధానాల్లో ఉందా లేక వాటి అమల్లోనా? ప్రభుత్వ లెక్కల ప్రకారం చూస్తే తమిళనాడు అధికారులు కొన్ని చర్యలు తీసుకున్నట్టు చెప్పారు. ఉదాహరణకు, నిబంధనలు ఉల్లంఘించిన 24 ఫిషింగ్ బోట్లపై
ఛార్జ్ షీట్ వేశారట. గుడ్లు పెట్టే ప్రాంతాలకు 5 నాటికల్ మైళ్ల లోపల మెకనైజ్డ్ ఫిషింగ్ని నిషేధించారు. జీపీఎస్ ద్వారా ఫిషింగ్ బోట్లను మానిటర్ చేస్తున్నారు. నిఘా పెంచారు. మత్స్యకారులకు టెడ్స్ కూడా పంపిణీ చేశామని చెప్తున్నారు. కానీ అసలు కథ ఇక్కడే ఉంది. అధికారులు ఇన్ని చర్యలు తీసుకున్నామని కాగితాలపై చెప్తున్నా వాస్తవ పరిస్థితి వేరేలా ఉంది. గత 5 ఏళ్ల డేటా చూస్తే తాబేళ్ల మరణాల సంఖ్య తగ్గకపోగా ఇంకా పెరుగుతూనే ఉందని ఎన్జీటీ గుర్తించింది. అంటే అమలులో ఎక్కడో పెద్ద లోపం జరుగుతుందన్నమాట. ఇంత నిరాశ మధ్య ఒక మంచి విషయం కూడా జరిగింది. తమిళనాడు ప్రభుత్వం చెన్నైలో మొదటి సముద్ర తాబేళ్ల పరిరక్షణ కేంద్రం ఏర్పాటుకు పునాది వేసింది. ఇది దీర్ఘకాలంలో తాబేళ్ల సంరక్షణ, పరిశోధనలకు చాలా ఉపయోగపడుతుంది. ఇప్పుడు కోర్టులు మళ్లీ కఠినంగా ఆదేశాలిచ్చాయి. కొత్తగా పరిరక్షణ కేంద్రం కూడా వస్తోంది. మరి ఇప్పటికైనా ఈ ఆలివ్ రిడ్లీ తాబేళ్ల తలరాత మారుతుందా? మన తీరాల్లో ఈ పురాతన జీవుల భవిష్యత్తు ఇప్పుడు ప్రశ్నార్థకంగానే మిగిలింది.